హాయ్ హలో నమస్తే, నేను మీ అభయ్ నవీన్. చాలామందికి చెప్పిన నేను ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట అని. బట్ ఇప్పటికీ సిద్దిపేటలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇన్ని ఎక్కడో చూసినట్టు సిద్దిపేటలో ఏం చేస్తున్నా అన్న ఫీలింగ్ మస్తు మందికి ఉంది. ఎందుకంటే జనాలకు ఇంకా ఎక్కువ తెలియదు నేను సిద్దిపేట నుంచి అని. సో సిద్దిపేటకు నాకు మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరి మీద ఎవరికైనా ఉంటుంది బాండింగ్, నాకు కూడా ఉంది. నా ఇల్లు ఇప్పటిదాకా ప్రపంచానికి ఎవరికి చూపించలేదు, చూపించే టైం రాలేదు. సో ఇలా చూపిద్దాం అనుకుంటున్నా, ఒకసారి రండి. సో ఇది డాడీ చాలా ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. కరెక్ట్ చెప్పాలంటే మా సొంత ఇల్లు ఇదే. అంటే సిద్దిపేటలో నేను పుట్టినప్పటి నుంచి పెరిగి నా స్కూలింగ్ అంత వరకు కూడా రెంటెడ్ హౌస్లోనే ఉన్నాం సిద్దిపేటలో, భారత్ నగర్లో. అప్పుడు పాత వేరే ఇల్లు ఉండే, దాని తర్వాత చిన్న రెంటెడ్ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్న సొంత డబ్బులతోటి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. సో ఇది నాకంటే డాడీకి ఎక్కువ మెమరీ, డాడీ మెమరీ కాబట్టి నాకు ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. మా తాతయ్య, డాడీ వాళ్ళ నాన్న బేదిగంటి బాలయ్య అండ్ మా నాన్న. సో తన కష్టార్జితం బేసికల్లీ ఇల్లు ఇటుక మీద ఆయన పేరే ఉంటుంది. ఎందుకంటే నేను బీటెక్ ఉన్న టైంలో కట్టిండు, మొత్తం ఆయన చూస్తున్నాడు. నేనేం ఆయనకి హెల్ప్ చేయలేదు, ఏం చేయలేకపోయినా. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో ఇది మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీకి మేము అప్పట్లో ఇస్తే వాళ్ళు దాంట్లో వేరే ఫొటోస్ ఉంటే అన్నీ తీసి మావి పెట్టుకున్నారు. నాన్న, అమ్మ, నేను, మా చెల్లె, మా బావ, మా చెల్లె పెద్ద అయినాక మా చెల్లె వాళ్ళ పాప కోడలు, ఇది నేను, అండ్ ఇది కూడా ఇంకా కోడలు ఫోటోనే. సో ఇది మా బావ వాళ్ళు ఫస్ట్ కారు కొన్నప్పుడుది, బావ, చెల్లె, నేను. అండ్ మీకు చాలాసార్లు చెప్పిన మా నాన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ అని ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంసా పత్రం. ఆయనకి ఎక్కడ పోయినా బెస్ట్ టీచర్ అవార్డులు వస్తుంటాయి, ఏ స్కూల్కి వెళ్ళినా. సో వెరీ ప్యాషనెట్. అసలు సగం నాకు ఏ ప్రొఫెషన్లో ఉన్నా హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మనకు పేరు వస్తుందా అని మేబీ ఆయనను చూసే నేను సబ్ కాన్షియస్ లేకుండా, అందుకనే నాకు సక్సెస్ వచ్చినా రాకుండా ఏం చేసినా గివ్ అప్ ఎప్పుడు నేను చేయను. ఎందుకంటే ఆయన లైఫ్ స్టోరీయే నాకు పెద్ద ఎగ్జాంపుల్. అండ్ ఇక ఇది నేను చెప్తే నవ్వుతారు, 10th క్లాస్లో ఇది. సో 10th అయిపోయిన తర్వాత నేను ఇంకా అప్పట్లో 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తున్నాము అని అంటే దీన్ని ఏమంటారు, హాస్టల్కి వెళ్ళిపోతాం కదా ఇంటర్మీడియట్. జనరల్గా సిద్దిపేటలో ఇంటర్మీడియట్ స్కూల్స్ ఎక్కువ లేకుండే, కాలేజెస్. సో వెళ్ళిపోతా కాబట్టి మా ఇద్దరికి మెమరీ ఉండాలని మా నాన్న తీసుకెళ్ళి ఫోటోషూట్కి 10th అయిపోయిన తర్వాత ఈ ఫోటో తీపిచ్చిండు. అండ్ ఇది మా బావది. అండ్ సో ఇక ఇవన్నీ మళ్ళీ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 5th ఇదొకటి ఇచ్చారు డాడీకి. సో నేను సినిమాలకు వెళ్తా అంటే డాడీ నాకు చాలా సపోర్ట్ చేసిండు. నేను షాక్ అయినా ఫస్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కలిసి కూడా అదే అడిగింది, అసలు మిరాకిల్ రా నువ్వు, సిద్దిపేటలో మనం ఎట్లుండే ఇటు నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎట్లా పోయినాను. ఎందుకంటే టీచర్లు అంటేనే భయపడతారు, దాంట్లో మ్యాథ్స్ టీచర్లు అంటే ఇంకా భయపడతారు. మా నాన్న మ్యాథ్స్ టీచర్. సో అక్కడికి వెళ్ళి మీ డాడీ ఎట్లా పంపించిండ్రా నిన్ను అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. బట్ ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే మా డాడీ ఒకటే మాట అంటుండే, నేను కూడా ఇది నా స్థాయి కాదు, ఇది మనకు సంబంధించింది కాదనుకుంటే నేను టీచర్ అవ్వబోతుండేదా. అప్పటికి ఆ టీచర్ అయ్యే ఫీల్డ్ కూడా నాకు చాలా దూరం, బట్ నేను గివప్ చేయకుండా ట్రై చేశాను. సో నేను అట్లనే వెళ్తున్నా అంటే ఆల్ ద బెస్ట్ అన్నాడు. లక్కీలీ ఐ మెట్ దిస్ జమ్ తరుణ్ భాస్కర్. మనోడు అంటే చాలా మంచోడు. బేసిక్గా పెళ్లి చూపులు అనే ఫిలిం చేసిన తరుణ్ గురించి చాలా చెప్పాలి. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం ఇది అవ్వడము, ఈ సినిమాతో పేరు రావడము, అండ్ అంటే మంచి టీంలో పడితే మనకు ఒక అది ఉంటుంది చూసిన. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ తరుణ్. ఎందుకనంటే తరుణ్ గురించి ఒక మాట చెప్తా, తరుణ్ ఎప్పుడు ఒకటి నమ్ముతాడు, ఈ ప్యాడింగ్, వీడికి ఫేమ్ ఉందా, వీడికి నేమ్ ఉందా, అట్లాంటి ఎప్పుడు నమ్మడు. ఎందుకంటే పెళ్లి చూపులో నేను సైడ్ రోల్స్ చేసిన తర్వాత చాలా సినిమాలు నాకు సైడ్ రోల్సే వస్తాయి. తరుణే పిలిచి నీ అమ్మ నువ్వు మంచి యాక్టర్ రా బాబు అని బీటెక్ అనే ఒక వెబ్ సిరీస్లో నన్ను లీడ్గా చేసిండు తరుణే. ఆ తర్వాత కూడా మళ్ళీ నేను సైడ్ రోల్ చేసిన, మళ్ళీ తరుణే పిలిచి పుట్టకథలు అనే వెబ్ సిరీస్లో మళ్ళీ లీడ్గా పెట్టిండాను. సో ఒక మనిషిని నమ్మితే ఎట్లా నమ్ముతాం అనేది తరుణ్ చూసి నేను చాలాసార్లు నేర్చుకున్నాను. అందుకనే నేను రెండు సినిమాలు నేను తీసింది, బట్ ఆ సినిమాలో కూడా నేను ఇదే ఫాలో అయినా. వాడు యాక్టర్ గాడికి టాలెంట్ ఉంటే గుర్తింపు ఉందా లేదా యూజ్ చేయకూడదు. ఎందుకనంటే అట్లా తరుణ్ అనుకుంటే నేను ఈరోజు వచ్చిన. సో మనం కూడా అట్లే అనుకోవాలని నేను కొత్తలేనా నేను పట్టించుకోను.
ఎండ్ ఆఫ్ ద డే జనాలకు సినిమా కావాలి, ఏ యాక్టర్ చేసినది ఇంపార్టెంట్ కాదు. సో నేను వెరీ హ్యాపీ టు వర్క్ విత్ తరుణ్. అండ్ డెఫినెట్గా రేపు ఫర్దర్గా ఫ్యూచర్గా ఎన్ని ప్రాజెక్టులు తరుణ్తో చేయాలన్నా, ఏ రోల్ చేయమన్నా చేస్తాను. తరుణ్ ఇంతకుముందు సినిమా నాకు ఇది ఇచ్చినావు కదా అట్లా ఏమి ఉండదు. సో దట్స్ ఆఫ్ జెన్యూన్ క్యాండిడేట్ తరుణ్. అండ్ మనోడు రావడం వల్ల మా నాన్న మొత్తమే వదిలేసాడు, చాలా మంచి టీంలో వీడు పడ్డాడు, మంచి లైఫ్ వెళ్తుంది, ముందుకెళ్తుందని. సో ఇందులో మొత్తం అవే ఉన్నాయి, పెళ్లి చూపులు, ఇంకా మిగతావన్నీ డాడీకి సంబంధించిన ఫొటోస్. ఈ డాడీకి ఇట్లాంటి ఐడల్స్ చాలా ఇష్టం, సో అవన్నీ ఆయనే పెట్టుకున్నాడు. అండ్ దెన్ టీచర్లు సాధారణంగా బేసికల్ ఎవరు నమ్మరు కాబట్టి ఇందులో అన్నీ ఉంటాయి, సుత్తలు గిత్తలు, ఇంట్లో ఏ పనున్నా మొత్తం ఆయనే చేసుకుంటాడు, వేరే పర్సన్ నమ్మడు. పుస్తకాలు బాగా చదువుతుండే, అదేందో మరి నాకు రాలే అలవాటు, అడ్డగోలు బుక్స్ చదివేటోడు. ఇక ఇది అయిపోయిన తర్వాత, ఇది యాక్చువల్గా ముందు లేకుండే, నా పెళ్ళప్పుడు ఇది వేయించాడు, ఈ ఆర్చ్ చేయించినారు. సో ముందు లేకుండే, ఆయన కూడా మెత్తక మనిషి, అది చూసారు కదా పైన పలిగిపోయింది. వాడు వర్క్ చేసిన రోజే వాళ్ళకి కొట్టిండు, ఏం అడుగుతాం తీరా అని వదిలేసిండు. ఓ నన్ను అడగాలంటే కూడా అడగడు, బయటకే గట్టిగా కనబడతారు. సో ఇగో ఇది మా కోడలు, మా ఇత ఫోటోలు అన్ని తనే. దెన్ దిస్ ఈస్ మై ఎంగేజ్మెంట్ ఫోటో. మా డాడీ, బావ, నేను, మా వైఫ్, మా కోడలు, మా చెల్లె, మా మమ్మీ. సో వాళ్ళు ఇన్నే ఉన్నారు. చిన్ని పాపా దా కమ్. ఇవే నా పాప, 3 years బేబీ. హాయ్ చెప్పు. వెరీ లక్కీ అబ్బా, నిజంగా అంటారు కదా, డాటర్ పుడితే అసలు పిల్లలు పుడితే లైఫ్ వేరే ఉంటుంది. ఈమె పుట్టిన తర్వాత చాలా మారింది కదా బేట. సో మనకి ఏ స్ట్రెస్ ఉన్నా ఏమున్నా అంటే గాడ్ గిఫ్ట్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె ఏజ్ 3 years కానీ మెచ్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన మూడ్ని బట్టి ఈమె రెస్పాండ్ అవుతుంది మన దగ్గరికి, మనం డల్లుకుంటూ వచ్చి హగ్గిస్తుంది. అట్లాంటివి చాలా క్యూట్ అనిపిస్తాయి మనకి. ఏం తెలియదు అంటే మనం ఎంతసేపు మహా అంటే 6th 7th క్లాస్ వరకే మనం పిల్లలల్లో హానెస్టీ, ఆ లాయల్టీ, ఆ లవ్ ఉంటుంది. ఆ తర్వాత సిచ్యువేషన్ సొసైటీ మార్చేస్తూ ఉంటుంది. సో ఆ లోపు ఉండే పిల్లల లవ్ చాలా అఫెక్షనేట్ ఉంటుంది. సో అట్లా నాకు కోడలతోటి మంచి బాండింగ్. ఆ తర్వాత ఇక వీడు పుట్టిన తర్వాత మొత్తం ఇక వీడే ఎక్కువ ఇష్టపడతాను. నేను వాడిని ఇష్టపడేదానికంటే ఎక్కువ వీడే ఎక్కువ లవ్ చూపిస్తాడు నాకు కదా బేట. దా. అండ్ ఇక మా మమ్మీ, మా వైఫ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆమెనే మమ్మీ. హలో. మా వైఫ్ చేస్తుంది. నా చాయ్ అంటే ఇష్టమా? చాయ్ ఘోరంగా తాగుతాను. నాకు తెలిసి షాప్లో పెట్టి ఇప్పుడు ఇక్కడ పోస్తున్న ట్యాగ్ చేస్తున్నా. చాయ్ నాకు చాలా ఎక్కువ ఇష్టం. సో బేసిక్ మీ పేరు భవానీ అంటే అనుకోకుండా పెట్టిన. పాప పేరు అయంతిక. అయంతిక కూడా దుర్గామాతకు సంబంధించిన పేరే. భవానీ కూడా అదే అనుకోకుండా పెట్టినాము. అండ్ అయంతిక పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈమె అయాండ్రాండ్ భక్తురాలు. ఆమె పుస్తకాలు చదువుతూ ఉంటుంది. అయాన్ అనే పేరు రావాలని ఎతికి అయంతిక అని పెట్టిన. అయితే వీళ్ళు జనరల్ గా మనం ఎన్ని పేర్లు పెట్టాలని పెళ్లికి ముందు చాలా పేర్లు పెట్టుకుంటాం వైఫ్లకి. ఎండ్ ఆఫ్ ద డే వైఫ్లను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పిలుస్తారో మనం అట్లా పిలుస్తాం, అది బై డిఫాల్ట్. సో నేనేమే లక్షతో మా బావ కూడా మా చెల్లెని మస్తు పేర్లు పెట్టి పిలుస్తున్నాం ముందు. లాస్ట్కి మేము పప్పి అంటాం, ఆయన పప్పి అని పిలవడం స్టార్ట్ చేసి. సేమ్ అట్లనే ఈవెన్ వీళ్ళు ఇట్లా బబ్లు ఉంటారు, నాకు బబ్లు అని అలవాటు అయిపోయింది. సో అట్లా కదా. నాన్న నువ్వేమంటావు మమ్మీని? ఏమంటావు చెప్పు. మమ్మీ అంటావా? నన్నేమంటావు? డాడా అంటావు. నిన్నేమంటావు? కూటి అంటదా? నేనేమంటా మరి? పండు. సో బేసికల్లీ ఈ 2 డబుల్ బెడ్రూమ్ లో మొత్తం డాడీ. ఈ ఇంటికి ఉన్న ఒకే ఒక బంధం ఏంటి అంటే మనకి మేజర్ గా ఈ బండలు, నల్ల బండలు. ఇప్పటికి మా వచ్చినప్పుడు వాళ్ళు తిడుతున్నాను, నన్ను నీ వల్లనే బ్లాక్ బండలు వేసినారా, నీ మళ్ళీ చీమలు ఉన్నా కనబడే ఏమున్నా కనబడే ఇల్లంతా చికెట్ అంది. నేనే గెలికినా గ్రానైట్ బండలు వేపిద్దామని. పండగ వస్తే ఖచ్చితంగా నేను దీన్ని ఏమంటారు ఇంటికే వస్తుండే. పండగ వస్తే ఇడికి రావాలి, మా డాడీ మా మమ్మీ వస్తారు, మంచిగా మనకి అడ్డగోలు నాన్ వెజ్ లవరు మంచిగా తీసుకొస్తారు, సెట్ చేస్తారు, మంచిగా తింటాం, రిలాక్స్ అవుతాం. సో నాకు ఈడికి వస్తేనే పండుగ. హైదరాబాద్ ఎప్పుడు ఏం సెలబ్రేట్ చేసుకోకపోతుండే. అన్ఫార్చునేట్లీ ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటే నేను ఆల్మోస్ట్. ఆ తర్వాత అసలు రాబుద్ది కాలే. ఎందుకంటే వస్తే నాకు ఎవ్రీ కార్నర్ నేను బీటెక్లో చదువుకుంటున్నప్పటి నుంచి
నాకు బీటెక్ అంటే ఇంటర్మీడియట్ నుంచి హాస్టల్ అబ్బా నేను. సో నేను ఓన్లీ పండుగలకు మాత్రమే సిద్దిపేటకు వస్తుండే, డాడీతో మమ్మీతో సెలబ్రేట్ చేసుకుంటుండే, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి హాస్టల్ దోస్తుగాలతో తిరుగుతుండే. సో నాకు ఈ ఇంటితో ఉన్న ఎమోషన్ పండగ అంటే నాకు ఈ ఇల్లే. సో ఈ వస్తే నాకు ఎవ్రీ సెకండ్ ఆయనే గుర్తొస్తాడు. సో అందుకే ఆ తర్వాత అసలు నేను రాలేదు, ఇంటికి రాబుద్ది కాలేదు. ఈ ఇల్లు వద్దు మమ్మీ, అమ్మేద్దామని కూడా ఛాన్సాలు చెప్పిన మా మమ్మీకి, నాకు ఆయన గుర్తొస్తాడు వద్దని. కానీ ఆయన కష్టంతో కట్టుకున్న ఇల్లురా, 4-5 ఏళ్ళు ఒకడే కష్టపడి ఒకడే కట్టుకుని స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటర్ కొట్టి మళ్ళీ వెళ్తుండే. నేనేమో హాస్టల్ ఉంటుండే కాబట్టి పెద్దగా అసలు పని చెప్పడు అబ్బా ఆయనకు. నాకు మేజర్ ప్రాబ్లం అది. నేను చాలా సఫర్ కాదు, అట్లా పెంచిండు. బొమ్మరిల్లు ఫాదరే మా ఫాదర్, ఏ పని చెప్పాడు, అన్నీ ఆయనే చేసుకుంటాడు పాపం. సో అట్లా ఆయనే సఫర్ అయ్యిండు. ఎందుకు వద్దనుకున్నాను, అంత కష్టపడ్డ ఇల్లు మనం అమ్ముకోవద్దు మా అమ్మ అంటే, ఆ తర్వాత ఒక్క సెకండ్ నుంచి ఆయన జ్ఞాపకార్థం ఉండనులే అనుకున్నా. ఎందుకంటే నాకు ఇక్కడికి రాబుద్ది అవుతలేదు, వస్తే ఆయనే గుర్తొస్తాడని. సో కానీ సిద్దిపేట అంటే రాజేష్ సార్ కొడుకు నేను. అందుకనే నాకు సినిమా ఎండింగ్ అప్పుడు కూడా రాజేష్ సార్ కొడుకునే వేయించుకున్నా, ఫిలిం బై సన్ ఆఫ్ రాజయ్య అని. సో ఈయన కొడుకు సిద్దిపేటోడు బిగ్ బాస్కి వెళ్ళిండు. సో బిగ్ బాస్ గెలిస్తే నాకు పేరు వస్తుంది నన్ను నమ్మిన మా నాన్న ఏడున్నా హ్యాపీ ఫీల్ అవుతాడని ఒక నమ్మకం నాకు. ఇంటితో అంత ఇల్లు అంటే డాడీ అంటేనే నాకు ఎవ్రీథింగ్. సో ఆయన నా ప్రపంచం కాబట్టి. సో ఒకసారి నా ఫ్యామిలీని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. బబ్లు, మమ్మీ ఒకసారి వస్తారా? సో మా మమ్మీ, మా పాప, మా వైఫ్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. అంతే, పోతున్నా బిగ్ బాస్కి. నన్ను ఇప్పుడు మనల్ని ఎవరో నమ్ముతారు కదా, మన ఫ్యామిలీ వాళ్ళు నమ్ముతారు. డాడ్ నమ్మిండి, ఆ తర్వాత వీళ్ళందరూ నమ్మారు. ఇలా నమ్మకం నిలబెట్టాలంటే నేను గెలిచి రావాలి బయటకి. సక్సెస్ మన చేతిలో ఉండదు, కానీ టాలెంట్ మన చేతిలోనే ఉంటుంది. నాకు టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నా, వాళ్ళు నమ్మేది. సో వాళ్ళ నమ్మకం నిలబెట్టాలంటే డెఫినెట్గా ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ అని అనుకున్నా బిగ్ బాస్. డెఫినెట్గా నేను వెళ్ళి కప్పు కొట్టుకునే బయటకు రావాలి. అదే కప్పు కొట్టి నీకు ఏదో క్యారెక్టర్ మార్చుకుని ఏమి వెళ్తలేను. నేను ఎట్లున్నానో అట్లనే ఉంటాను. నేను నస్తే ఓట్లేస్తారు డెఫినెట్గా. నేను నస్తే నేను ఉండాలనుకుంటే మీరే గెలిపిస్తారు. నేను నా లెక్క నుండి నా క్యారెక్టర్ ఖరాబ్ కాకుండా గెలవాలని ఇంటెన్షన్తో పోతున్నా అంతే. సో నేనేదో కొత్తగా పోయి ఆడ చేసేది ఏముండదు, నా లెక్కనే ఉంటా. కానీ సక్సెస్ అయితే నాలాంటి ఎంతో మందికి ఒక చిన్న హోప్ వస్తుంది, అంటే ఎన్ని హర్డిల్స్ వచ్చినా మనము వెనకడుగు వేయొద్దు అని.